హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో జాప్యం ఉండవచ్చు. సమయపాలన ముఖ్యం. తొందరపడి పనులు చేయకుండా ప్రశాంతంగా ఉండండి. చిన్నపాటి అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. రుణభారం పెరగవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ప్రయాణాన్ని వాయిదా వేయండి. ఈరోజు అన్ని రంగాల వారికి చేపట్టిన పనులలో మంచి పురోగతి ఉంటుంది. మీ కార్యదీక్ష పట్టుదలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. మీరు సమావేశాలు నిర్వహించే విధానం ఇతరులను ఆకట్టుకొని వారిలో స్ఫూర్తి నింపి ప్రోత్సహిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. ప్రభుత్వ వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. ఏ పని చేపట్టినా విజయం మీదే. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. సన్నిహితుల మధ్య అపార్థాలు, ఇరుగు పొరుగు వారితో గొడవలు రాకుండా చూసుకోండి. ఆర్థిక సంబంధమైన లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ సభ్యులతో గొడవలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. అనారోగ్యం కారణంగా ఏ పనిపై ఆసక్తి ఉండదు. ఈరోజు ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. పిత్రాజితం కలిసి వస్తుంది. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో వేసే ప్రతి అడుగు విజయాన్ని చేకూరుస్తుంది. అహంకారం, గర్వం లేకుండా చూసుకోండి. కుటుంబ కలహాలతో మనశ్శాంతి దెబ్బతింటుంది. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. యోగా, ధ్యానం చేస్తే ప్రశాంతత కలుగుతుంది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. కుటుంబ సౌఖ్యం, కార్యసిద్ధి ఉంటాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. కుటుంబ సభ్యుల సహకారంతో ఓ కీలకమైన పనిలో విజయం సాధిస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దృఢమైన పట్టుదలతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. తారాబలం అనుకూలంగా ఉన్నందున పని ప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పదోన్నతి వచ్చే అదృష్టం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సన్నిహితుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిభారం పెరగకుండా చూసుకోండి. స్థానచలనం ఉండవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఇంట్లో ఒక శుభకార్యం జరగవచ్చు. ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. నిర్ణయాలలో స్థిరత్వం ఉండేలా చూసుకోండి. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో బయట పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. మనోబలంతో ఓ క్లిష్టమైన పనిని సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. తీసుకున్న రుణములు భారమయ్యే అవకాశం ఉంది. వాగ్వాదములకు చోటు లేకుండా జాగ్రత్త పడాలి. అన్నదమ్ముల సహకారం ఉంటుంది. సుఖ సంతోషాలకు లోటుండదు. ఆస్తుల విలువలు పెరగడం, రత్నములు, మణులు మొదలగు వస్తువులు అమ్మివేయడం వలన ఆదాయం కలుగుతుంది. మిత్రుల బంధువులతో ఆశావహంగా గడుపుతారు. ఇది ఆనందదాయకమైన, అదృష్టవంతమైన కాలం. మీ ప్రయత్నాలలో విజయం పొందుతారు. వ్యాజ్యాల విషయాల్లో కూడా ఉపశమనం కలిగిస్తుంది. మీ స్థితి మరియు సంపాదన కూడా మెరుగుపడుతుంది. సహోద్యోగులతో వివాదాలకు ఉత్తమంగా తప్పించుకోవాలి. విద్యార్థుల ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చదువు విషయంలో మరింత కృషి మరియు శ్రద్ధ అవసరం కావచ్చు. పెట్టుబడులకు సమయం కాదు. మీ తోబుట్టువులు మీతో మంచి సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. మీకు మంచి సామాజిక జీవితం ఉంటుంది. మీరు సంగీతం, కళలు మొదలైన సృజనాత్మక విషయాలలో సమయాన్ని వెచ్చించే అవకాశం ఉంది. అధికారం, సమాజంలో ఉన్నత స్థానం లభిస్తుంది. భౌతిక సుఖాలు, విలాసాలు అనుభవిస్తారు. మీరు కొత్త స్నేహితులను కూడా సంపాదించుకుంటారు మరియు ఆనందకరమైన జీవనశైలిలో జీవనం ముందుకు సాగుతారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంచుకొని వక్తృత్వపు పోటీలలో, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యవసాయదారులకు అధిక బడుల వలన ఆదాయం అన్ని వృత్తుల వారికి సమృద్ధిగా ఉంటుంది.
కలత్రపుత్రులతో సుఖజీవనం, కుటుంబ వాతావరణం బాగుంటుంది. తోబుట్టువులతో సత్సంబంధాలు బాగుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. మార్గ అవరోధాలు కలుగుతాయి. ఫ్లూ, జ్వరాలు, కండరముల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు కలిసి వచ్చే సమయం. శత్రువులపై జయం. వృత్తి ఉద్యోగాలలో గౌరవం, ఆర్థిక పరిపుష్టి, కుటుంబ అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాలలో ముందంజ ఆర్థిక లాభాలు వస్తాయి. అభివృద్ధి మరియు లాభాలను పొందే శుభతరుణం ఇది. ఈ కాలంలో ఉద్యోగ విషయంలో ఉన్నతి అంటే ప్రమోషన్ మరియు జీతం పెంపు కలుగుతుంది. కొత్త అవకాశాలు పొందుతారు. స్నేహితుల నుండి మద్దతు మరియు అన్ని ప్రయత్నాలలో విజయం పొందుతారు. సంపద వృద్ధిని సూచిస్తుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. సమాజంలో మెరుగైన స్థానం మరియు ఆనందాన్ని అనుభవించే సమయం ఉంటుంది. ఇష్ట దేవారాధన శుభప్రదం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.